ఎస్. ప్రభుత్వ పాఠశాలలంటే జనరల్‌గా అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అక్కడ పిల్లలు సరిగా చదవరు, ఇంగ్లీష్ ముక్కలు రావు, కనీసం ఏబీసీడీలు గూడా చెప్పలేరు అనే ఒక అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఒపీనియన్ అంతా మారిపోతుంది. ఎందుకంటే మొన్న బెండపూడి స్కూల్ విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాలకి, కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంగ్లీష్‌లో అదరగొడుతున్నారు. అమెరికన్ యాక్సెంట్‌లో కూడా అదరగొడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక స్కూలు పరిచయం చేయబోతున్నాం. ఆ స్కూల్‌లో విద్యార్థులు కూడా ఇంగ్లీష్‌తో పాటు అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొడుతున్నారు. చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్‌గా నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో నేనున్నాను. మీరు చూస్తున్న విద్యార్థులందరూ కూడా మరి కాసేపట్లో నాతో పాటు, మీతో పాటు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. అమెరికన్ యాక్సెంట్‌లో మీతో పాటు మాట్లాడబోతున్నారు. వీరంతా కూడా నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో వివిధ తరగతులు చదువుతున్న విద్యార్థులే. మొన్న బెండపూడిలో కొంతమంది, ఒక 10 మంది విద్యార్థులు మాట్లాడితేనే దాదాపు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచ దేశాల్లో చాలామంది తెలుగు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, చాలా అభినందించారు. కానీ అంతకంటే ఎక్కువగా ఈ నిడమనూరు స్కూల్లో విద్యార్థులు ఇంగ్లీష్‌లో అదరగొడుతున్నారు. అమెరికన్ యాక్సెంట్‌లో చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇది ఎలా సాధ్యమనేది అనేది తర్వాత మాట్లాడదాం టీచర్స్తో. కానీ విద్యార్థులు ఎలా మాట్లాడతారో మీతో ఒకసారి చూపిస్తాము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. ఆ చిన్న చూపుని వీళ్ళంతా కూడా తొలగిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం విద్యార్థులు వీళ్ళంతా కూడా మాట్లాడతారు. వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యువర్ నేమ్? మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? My name is Shaista Farheen and I'm student of 9th grade from ZPHS Nirmanuru. ఎలా మీరు ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నారు? అమెరికన్ యాక్సెంట్ ఎలా వచ్చింది? ఆ డీటెయిల్స్. Actually, they started a summer camp in our school and a lot of resource persons in collaboration with SERT has came to us and they made us to learn a lot of English words and they made us to learn how to pronounce the words in American accent. Prasad sir used to take online lectures in online class meetings and our Johnson sir, the only mentor for us, our Johnson sir retired SA, he also made us to learn how to talk in British accent and American accent. అంటే ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్ తీసుకున్నారు? They made only 12 days. This summer camp is only for 12 days and yeah. అంటే జనరల్‌గా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక చిన్న ఒపీనియన్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ అమెరికన్ యాక్సెంట్‌లో? ఈ చిన్న 8th, 9th క్లాస్‌లోనే ఇంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అది అమెరికన్ యాక్సెంట్‌లో ఎలా ఉంది? We feel really proud and grateful that we got this opportunity to talk in American accent with everyone, and we are so proud that a lot of media persons are approaching our school and asking what happened to you, what happened, and thankful to Bendapudi Prasad sir for making us to learn and for initiating this project, and our CM sir for implementing a pilot project in our school. We are so good. It's so grateful, you know. A government school students are talking in English, but that too American accent. It's really wonderful for us to hear that. Yeah. మీకు తెలుసా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్? ఇప్పుడు ఎడ్యుకేషన్ కంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. ఇప్పుడు నేర్చుకోవడం ద్వారా మీ ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగం ఉంటుంది? Actually, I want to become an automobile engineer, and I want to go to USA to make my dream to come true. I want to make my goal happen. So English will help me to talk there with the Native American people, and I can talk to them in a native accent. It is so easy to talk in native accent. That is kataratapa, katapa, only these. These are the only words to Prasad sir only told us how to pronounce in katapa. You should pronounce your words with teeth and all throat. And we are waiting. We are speaking in native accent, so we hope we will go to USA and talk in English. English is so useful and it's a global language for us, so we are getting more English and our school teachers are also helping us to learn in English. మీ టీచర్స్ రోల్ ఎలా ఉంది? అంటే ఇది నేర్చుకోవడంలో కానీ దీన్ని ఇలా చేయడం ద్వారా మీ టీచర్స్ రోల్ ఏంటి? After the pilot project, our teachers even created groups and they're sending us how to pronounce in native accent. They're sending videos, they're telling us how to pronounce and everything. They're taking classes, how to do, and they're continuing this pilot project and making us learn more English. And we are learning more Native American accent too. What is your name? My name is Meghna. Which class are you studying? I am 9th. How do you learn English like American accent? Like with the teachers' help and SCRT crew also supported us in this summer camp.
And we're really grateful to have this opportunity to talk in media with media persons. Yeah. వేర్ యూ ఇన్స్పైర్డ్ అంటే బెండపూడి స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు, వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు. వాళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఎలా? Yeah, they are also like us, like students. But why can't we do that? Like we inspired and we also motivated by teachers and all others. So we also tried it and we got it like this. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఏమీ నేర్పరు అని ఒక ఫీలింగ్ జనరల్గా అందరిలో ఉంటుంది. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఇలా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతాం, మీ బంధువులు కానీ మీ పేరెంట్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? They really feel proud for us because we in this government school speaking in American accent is a very wonderful thing and we got it. So it is a great thing to us. So our parents also very proud of us. Our relatives and others, neighbors, they will be shocked like they see us and we're talking with American accent. Like we are really feel happy and our parents also. Yeah. ముందు ఆ పాపని అడిగాను కదా, సేమ్ క్వశ్చన్, నీ కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు ఈ ఇంగ్లీష్ అనేది కానీ అమెరికన్ యాక్సెంట్ కానీ? Actually, I want to become a software engineer. In that, it will be help me in future if I go to abroad, Asian states or something, or foreign states. Mm, yeah, there I got interviews, so I can speak an American accent. So it will be helpful to me. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? Yes. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎక్కడ తడబాటు అనేది లేదు. ఎవరో ట్రైనింగ్ ఇస్తే 4 ముక్కలు చెప్పించే విధంగా వాళ్ళు మాట్లాడారు. నేనే క్వశ్చన్లు అడిగాను, అంటే తెలుగులో క్వశ్చన్లు అనే వాళ్ళు అర్థం చేసుకుని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఏ ప్రశ్న అడిగినా చెప్పగలుగుతున్నారు. ఖచ్చితంగా అది వాళ్ళ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది. టీచర్స్ రోల్ చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకైతే లెర్నింగ్ ఇచ్చారని చెప్పుకో. ఒకసారి మళ్ళీ విద్యార్థులందరూ చూపిస్తున్నారు. వీళ్ళు విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అనర్గళంగా మాట్లాడుతారు, అమెరికన్ యాక్సెంట్లోనే మాట్లాడుతున్నారు. చాలా ప్రౌడ్గా తల్లిదండ్రులు కానీ అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, టీచర్స్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఈ సిచ్యువేషన్ రావాలి, ప్రతి విద్యార్థి ఈ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఉంటే ఖచ్చితంగా అక్కడ రాణించగలుగుతారు. చదువుతో సంబంధం లేకుండా ఇంగ్లీష్ ఉంటే ఈరోజు ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టార్లో పెద్ద పెద్ద ఉద్యోగాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం అదే అని చెప్తున్న నేపథ్యంలో ఇంగ్లీష్కి ప్రాధాన్యత పెరిగింది. విద్యార్థుల్లో కూడా నేర్చుకోవాలన్న ఉత్సాహం కానీ కసి కానీ పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, విజయవాడ నుండి.